ఒకవైపు పాస్టర్ ప్రవీణ్ మరణం పెను దుమారం రేపుతున్న వేళ మరో పాస్టర్ కనిపించకుండా పోవడం ప్రకంపనలు రేపుతుంది. సీఎండీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ పాస్టర్ మదిశెట్టి అజయ్ బాబు అదృశ్యమయ్యారు. ఖమ్మం అర్బన్ పోలీసులు అని చెప్పి ఆయన్ను కొందరు తీసుకెళ్లినట్లు బంధువులు చెప్తున్నారు. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లారంటున్నారు. అయితే ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అడిగితే తమకు తెలియదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, ప్రవీణ్ పగడాల హత్య కేసుకు సంబంధించి అంటే అనుమానాస్పద మృతికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రవీణ్ పగడాలకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగా అజయ్ బాబుకు సంబంధించి కొంతకాలంగా అంటే ఆయా సంఘాలు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించా లేకుంటే ఇంకా ఇతర కేసుల కారణాలు తెలియనప్పటికీ కూడా ఖమ్మంలో పాస్టర్ అజయ్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రవీణ్ పగడాల అంశానికి సంబంధించి ఆయన క్రిస్టియన్ సంఘాలతోటి కొంత అటు పోలీసులకైతేంది మృతికి సంబంధించిన అంశాన్ని కొంత వివాదాస్పదంగా ఆయన మీడియాలో మాట్లాడినటువంటి నేపథ్యంలో పోలీసులు కొంతకాలంగా ఆయన మీద నిఘా ఉంచారు. ఆయన కదలికల మీద కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఆయనని ఫాలో అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. గత వారం రోజుల నుంచి కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇవాళ ఆయనను ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఖమ్మం అర్బన్ పోలీసులు అని పాస్టర్స్ గ్రూప్ కు సంబంధించి దాంట్లో కొంత సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. హైదరాబాద్ కు సంబంధించినటువంటి పోలీసులు అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం పోలీసులను సంప్రదించినటువంటి నేపథ్యంలో తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు, హైదరాబాద్ పోలీసులు మాత్రమే అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఏ అంశంలో ఆయన అదుపులోకి తీసుకున్నారని మనం అడిగినటువంటి నేపథ్యంలో కొంత సమాధానాన్ని వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అజయ్ బాబును అదుపులోకి తీసుకున్న అంశాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు తెలిపారు. ఏ అంశం అనేది కూడా కుటుంబ సభ్యులకు చెప్పాము, కొన్ని ఇంటర్నల్ గా జరిగే అంశం కనుక మేము బయటికి చెప్పలేకపోతున్నామని పోలీసుల వాయిస్ గా మనకు వినిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ప్రవీణ్ పగడాల ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి కొంత వివాదంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈయన ప్రవీణ్ పగడాల కుటుంబానికి సంబంధించి ఆయన తరపున కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పెద్ద ఎత్తున కూడా పాస్టర్లకు అనుకూలంగా ఇతర సంఘాలు కొంత పని చేయట్లేదు అనే అంశాన్ని ఆయన చాలా బలంగా తీసుకెళ్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఒక మతాన్ని సంబంధించి ఆయన కొంత కించపరిచే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇతర వర్గాలను ఆయన కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్న అంశానికి సంబంధించి హిందూ సంఘాలు కూడా కొంత ఆందోళనగా ఉన్నాయి. ఆయన మీద కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏమన్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ అంశంలో ఆయన ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా, లేకుంటే పాస్టర్లలో కూడా కొన్ని ఈ అంశానికి సంబంధించి కొన్ని విభేదాలు తలెత్తినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి దాంట్లో ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారన్న అంశాలైతే పూర్తి స్థాయిలో తెలియట్లేదు. మరి అంటే కుటుంబ సభ్యులకైతే ఈ అంశానికి సంబంధించి చెప్పినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు మీడియాకైతే బహిర్గతంగా చెప్పినటువంటి సందర్భం సందీప్. థ్యాంక్ యూ రాకేష్.